అందరికీ నమస్కారం మిత్రులారా. సమాజంలో చాలామంది ప్రజలు 365 రోజులు కూడా మాకు అది లేదు, ఇది లేదు, మాకు ఆ కష్టాలున్నాయి, ఈ కష్టాలున్నాయి, లేదంటే మేము వెనుకబడిపోయాం, ఇలాగ ఏదో ఒక అంశం మీద వాళ్ళు ఆవేదన వ్యక్తపరచడం, తర్వాత లేదనుకుంటే ఆరోపణలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రజాస్వామ్యంలో ఏ పని జరగాలన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ. అంటే ఈ పరిపాలన, ఎన్నికలు, తర్వాత అంటే ఓట్లు, ఎన్నికలు, ఇదే ఇదే అసలైన కీలకమైన పెద్ద వ్యవస్థ. ఇక్కడ కాకుండా మనం చేసి ఎక్కడ ఏ ప్రయత్నం చేసినప్పటికీ మనం అక్కడ సాధించేది చాలా తక్కువ. పైగా ఏంటంటే చాలాసార్లు మనం చేసే అటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పరిపాలనకి వ్యతిరేకంగా మారి మనం ఏదైతే లీగల్ ఏదైతే కాంప్లికేషన్స్ ఉంటాయో వాటికి మనం అట్రాక్ట్ అవుతాం. అంటే మనం అదంతా ఏంటంటే ఈ ఏదైతే ఉందో పరిపాలనా వ్యవస్థ కానీ, లేదంటే ఈ అంటే పీపుల్స్ వర్క్, లేదంటే రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటే వాటికి మనం ఆటంకం కలిగించినట్టుగా అవి నమోదయ్యి, అంటే అవి ఆ విధంగా అవి అట్రాక్ట్ అయ్యి మన మీద కేసులు కూడా నమోదయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే మనం ఇలాగా ఏదైతే పరిపాలన, రాజకీయ వ్యవస్థను, అంటే ఓట్లు, ఎన్నికలు, ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం వదులుకొని మనం ఎక్కడైతే ఏదో చేస్తూ ఉంటాం అవన్నీ కూడా మనకి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే చాలామంది ప్రజలు ఏంటంటే ఈ ఎన్నికలు మాత్రం వదిలేస్తూ ఉంటారు, మిగతా అన్ని అంశాల మీద కూడా వాళ్ళ దృష్టి అనేది కేంద్రీకరిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక ఓటు నమోదు చేసుకోవటం, తర్వాత ఎన్నికల్లో ఓటు వేయటం, అంటే తర్వాత ఏంటంటే ఎవరైతే మంచిగా పరిపాలిస్తున్నారో, లేదనుకుంటే ఎవరైతే మంచిగా నిబద్ధతతో ఉంటారో అటువంటి వాళ్ళని ఎన్నుకోవటం, అలాంటి అంశాల మీద వాళ్ళు నిర్లక్ష్యం, అంటే అంశాలపైన నిర్లక్ష్యం వహించి ఈ 365 కూడా ఏంటంటే మాకు అది లేదు, ఇది లేదు, లేదంటే మేము ఏదైనా నష్టపోతున్నాం, ఇది అని చెప్పి వాళ్ళు ఈ ఆవేదన వ్యక్తపరుస్తాం, లేదనుకుంటే ఈ నిరసన చేయటం, లేదంటే ఇంకొంచెం ఎక్కువ వెళ్తాం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా వాటికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోక వాళ్ళకి నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అంటే దీనికి చాలామంది అనుకుంటారు, ఇవన్నీ కూడా మనకేం తెలుస్తాయి, పరిపాలన అంటే అసలు ఏంటి, ఈ రాజకీయ నాయకులు ఏంటి, ఏదో లేదనుకోండి మిగతా వాళ్ళు ఎవరో 2 పార్టీలు ఉన్నాయి కదా, లేదంటే ఎవరో లేరు కదా, ఇలాంటి అభిప్రాయాలు కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఏంటంటే దీని మీద కనుక వాళ్ళు రెగ్యులర్గా చూడొచ్చు, చదవచ్చు. లేదనుకుంటే ఒకే ఒక్క అంశం ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే మాట్లాడుతున్నాయో ఆ మాటలకి వాళ్ళు కట్టుబడి ఉంటున్నారా లేదా, ఇప్పుడు హామీలు అనేవి ఇస్తున్నాయి, హామీలను నెరవేరుస్తున్నారు లేదా, ఒక చిన్న మేనిఫెస్టో అటువంటి దాన్ని వాళ్ళు కనీసం దగ్గర పెట్టుకున్నా, లేదా నెట్లో చూసుకున్నా వాళ్ళకి తెలిసిపోతుంది ఆ ప్రభుత్వం అనేది ఏం పని చేస్తుంది, ఏం పని చేయట్లేదు. ఆ తర్వాత వాళ్ళ మాటలు, అంటే అసలు ఈరోజు ఏం చెప్పారు, రేపు ఏం చెప్తున్నారు, మొన్న ఏం చెప్పారు, అంతకుముందు ఏం చెప్పారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకన్నా ఒకసారి కనుక ఆలోచించుకున్నట్టయితే వాళ్ళకి ఆ పనితీరు అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైతే నిజాయితీగా ఉంటారో సాధారణంగా అటువంటి వాళ్ళు మంచి చేయగలుగుతారు అన్నమాట. అంటే మాటకు నిలబడి ఉండటం, లేదనుకుంటే ఏదైనా హామీ ఇచ్చారనుకోండి, మాట ఇచ్చారనుకో, దానికి హామీ నెరవేర్చే విధంగా వాళ్ళకన్నా గట్టి ప్రయత్నం చేస్తే కనుక అటువంటి వాళ్ళు అందరూ కూడా మనకి సమాజానికి మంచి వాళ్ళే. అటువంటి వాళ్ళని మనం తప్పనిసరిగా మనం నమ్మొచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. అయితే నేటి సమాజంలో ఏమవుతుందంటే ప్రజలు అటువంటి ఇప్పుడు హామీలు ఇచ్చారు, నెరవేర్చకపోవడం అంటే దాని ఒక కళ, లేదంటే మాట ఇచ్చారు, మాట తప్పడం కూడా ఒక కళ, అదొక ఏదో మామూలుగా ఏదో 14 కళల్లో ఒక కళగా ఫీల్ అవుతూ అటువంటి వాళ్ళని హీరోలుగా భావిస్తూ, అటువంటి పార్టీలని లీడర్స్గా గుర్తిస్తూ, అటువంటి పార్టీలని ఎన్నుకుంటూ వాళ్ళేదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ప్లస్ ఏంటంటే ఈ మిగతా సందర్భాల్లో ఏంటంటే ఎన్నికలను అలా విధంగా దాన్ని కడిపేసి మిగతా సందర్భాల్లో ఏదో ఒక నిరసన వ్యక్తపరచడం, లేదనుకుంటే ఆ మాట ఈ మాట మాట్లాడుతూనే చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నికలయ్యేసరికి వీళ్ళు ఏంటంటే అంటే ప్రజలు ఎలా ఫీల్ అవుతారంటే ఎన్నికల సమయంలో ఎవడు ఇన్ని డబ్బులు ఖర్చు పెడితే అటువంటి వాడే హీరోగా, అటువంటి వాడే ఏదో చేయగలుగుతాడు అనే భావన కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవటం, మిగతా వాళ్ళందరూ కూడా అదే భావన కలెక్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ప్రజలు నష్టపోతూ ఉంటారు, సమాజాన్ని కూడా నష్టపరుస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రజల్లోనే ఈ లోపం అనేది అంతా ఉందన్నమాట. అంటే ప్రజలు అనేవాళ్ళు మెరుగైన ఆలోచనతో కలిగిన వాళ్ళ కోసం వాళ్ళు కనుక సెట్ చేసినట్టయితే, అదేవిధంగా ఏంటి ఎవరైతే నిజాయితీగా ఉంటున్నారో, ఎవరైతే మాట కట్టుబడి ఉంటున్నారో అటువంటి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేసినట్టయితే
అందరూ కూడా ఆ విధంగానే ఆలోచిస్తారు. అయితే ప్రజలు అన్నవాళ్ళు ఆ విధంగా ఆలోచించకుండా వాళ్ళ తమ స్వార్థం స్వల్పకాలికమైన విషయాలకి లేదనుకుంటే వాడు ఈరోజు ఏం జరిగింది అనే దానికి మీద వాళ్ళు ఆధారపడటం లేదా మిగతా అన్ని విషయాలు కూడా ఏంటంటే అదొక కళగా తీసుకోవడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే చేద్దాం అనుకున్న పార్టీలు చేయకపోవటం, చేయలేని పార్టీలు, ఇన్ఎఫిషియెంట్ పార్టీలు కూడా వాళ్ళ అధికారంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకేంటంటే ఒకే ఒక్క సింపుల్ ఏ ప్రజలైనా సరే వీళ్ళు పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. అంటే మాట కట్టుబడి ఉన్నారా లేదనుకుంటే హామీలు నెరవేరుస్తున్నారా ఈ రెండు ప్రామాణికంగా వాళ్ళకన్నా కొంచెం వెళ్ళినట్టయితే ఎంతో చాలా మార్పు అనేది మనం సాధించగలుగుతాము. ఇంకా తర్వాత ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో మార్పు రావాలన్నా తర్వాత ఏంటంటే ప్రజలకు ఏదైనా మంచి జరగాలన్నా అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయటం అనేది చేయాలి. అంటే చాలామంది ప్రజలు వర్గాలు తమకు అవకాశం రావట్లేదు అంటారు కానీ అవకాశం ఎవరు అంటే వాళ్ళే అందిపించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఉన్నవాళ్ళు ఎవరు సరిగ్గా లేరంటారు. ఉన్నవాళ్ళు సరిగ్గా లేనప్పుడు మీరే పోటీ చేయాలి. లేదనుకుంటే మీరు మంచి భావనలు చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా అవే మాట్లాడటానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారన్నమాట. అంటే ఈ ప్రజలన్న వాళ్ళు పోటీ చేయకపోవటం లేదంటే చేసి వాళ్ళ ఆలోచనలు అవి 10 మందికి షేర్ చేసుకోపోవటం ఇవే ఈ ఏదైతే నేటి ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి అవే కారణం అవుతున్నాయి. కనుక ప్రజలన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఈ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయటం అనేది తప్పనిసరిగా చేయాలి. ఇంకేంటంటే మనం గెలుస్తామా లేదా గెలుపు ఓటములు అనేవి ఎవరి చేతిలో ఉండవు. అయితే మనం కృషి చేస్తూ ఉంటే మనం చెప్పే సమాధానాలు కానీ లేదనుకుంటే మన కృషి కానీ అది తప్పనిసరిగా ఏదో రోజు మనకి ఫలితాన్ని ఇస్తాయి. అందువల్ల ఈరోజు ఏం జరుగుతుందో లేదంటే రేపు ఏం జరుగుతుందో అనే బాధ కాకుండా ఎన్నికల్లో పోటీ చేయటం తప్పనిసరిగా పోటీ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది పరిపాలన మీద. ఆ తర్వాత వాళ్ళకి పరిచయాలు పెరుగుతాయి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా ఎదుగుతారు. పోటీ చేసిన వాళ్ళు నష్టపోయేదంటూ ఏముండదు. అందువల్ల ప్రజలందరూ కూడా ఎవరైతే ఉంటారో అవకాశం ఉంటుందో వాళ్ళు పోటీకి ముందుకు రావాలి. అదేవిధంగా అటువంటి పోటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళలో నిజాయితీ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకుని ఈ ప్రజలు కూడా ఏంటంటే కొన్ని ఓట్లైనా వాళ్ళకి వేయగలిగితే వాళ్ళ ముందు కూడా ఆ ఫైట్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ రకంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉందో అంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఆ ప్రజలు అన్న వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదనుకుంటే మనం చేయలేము అనుకోవటం లేదనుకుంటే ఇది పెద్ద వ్యవహారం అనుకోవటం ఇవన్నీ అలాగే వాళ్ళు చేసే తప్పిదాల వల్లే మిస్కన్సెప్షన్ వల్లే ఏ నష్టమైనా జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఏంటంటే ఇంకా ఎవరైతే ప్రజలు ఉంటారో సామాన్య ప్రజలు ఉంటారో అసలు ఎవరో అస్తమాను ఈ 2 పార్టీలే ఉన్నాయి 3 పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు పార్టీలు తప్పనిసరిగా ఒక మాట మీద నిలబడినట్టయితే హామీలు నెరవేరుస్తున్నట్టయితే అటువంటి పార్టీలని మనం ముందు వాళ్ళ కులం మతం సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనం ఓటు వేయటం చాలా మంచిది. అయితే వాళ్ళు హామీలు మాట మీద నిలబడకపోవటం హామీలు నెరవేర్చలేని సందర్భంలో మాత్రం తప్పనిసరిగా వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది పోటీల్లో ఉంటున్నారు. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ అసలు ఎన్నికలంటే చాలామంది పోటీల్లో ఉంటారు. ఆ విషయం ప్రజలు అనేది గుర్తించక ఇంక చాలామంది అయితే నోటాకి కూడా వాళ్ళు ఓటు వేసి అదేదో చాలా గర్వంగా ఫీల్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే నన్ ఆఫ్ ది అబోవ్ అని నోటాకి వేసే ముందు పైన నిజంగా ఎవరో లేరా అన్నది కూడా వాళ్ళు ధృవీకరించుకోవాలి. నిజంగా పోటీలో చేసేవాడు మంచోడు లేరా అని. అది కాకుండా అదొక ఫ్యాషన్గా కనుక నోటాకి ఓటేస్తే మాత్రం అది వాళ్ళే నష్టపోతారు. ఏదైనా ఏంటి ప్రజలు అన్న వాళ్ళు ఏంటంటే ఓటు వేయటం అనేది నేర్చుకోవాలి. ఇంకా రేపు ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న ఈ జనరల్ ఎలక్షన్స్ అనేవి సార్వత్రిక ఎన్నికలు అనేవి అయినాయి అసెంబ్లీకి పార్లమెంట్కి. ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ఈ జనవరి ఫిబ్రవరి నెలలో మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఒక టీచర్ ఎమ్మెల్సీలు కానీ 2-3 టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ తర్వాత 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఎన్నికలు అనేవి చాలా ఇప్పుడు కొన్ని ఎన్నికలు అయినంత మాత్రం లేదు, ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి. సో వీటి అన్నింటిలో కూడా ఏంటంటే వాళ్ళు పోటీ చేయటం లేదనుకుంటే పోటీ చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి సహాయంగా నిలబడటం తర్వాత వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యం నిలబెట్టచ్చు. ఆ విధంగా ఎవరైతే మంచి వ్యక్తులు వస్తారో వాళ్ళ వల్లే మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా మంచి జరుగుతుంది. ఈ ప్రజలకన్నా వాళ్ళకి ఏంటంటే ఏదైనా వాళ్ళ సమస్యలన్నీ తీరటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఒక్క పని ప్రజాస్వామ్యంలో ఒక చిన్న ఆలోచన ఒక చిన్న పాలసీ అనేది ఏంటంటే మొత్తం వ్యవస్థనే మార్చగలుగుతుంది.
అది మార్చాలంటే మాత్రం మంచి వాళ్ళు రావాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ ఎప్పుడు హామీ మామూలు మాటలు చెప్పేవాళ్ళే కబుర్లు చెప్తాం. లేదనుకుంటే ఏదో పబ్బం గడుపుకునే వాళ్ళ ఎటువంటి ఫలితం రాదు. సో మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ని తెప్పించుకోవడం, సిన్సియర్గా ఉండేవాళ్ళని మామూలుగా వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం అనేది ప్రజల విధి. అలా చేసుకుంటేనే ఏదైనా వాళ్ళకి మంచి జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఇలాగే ఇదంతా కూడా కళాకారులనే మనం ఇదంతా చేసి ఏదో రాజకీయాలు చేసి మోసాలన్నీ కూడా అటువంటి కళాకారులు ఉండాలి, వాళ్ళ వల్లే మనకు మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం ఇలాగే నష్టపోతూ ఉంటారు. ఆ రోజు ఓటేస్తారు, తర్వాత 360 రోజులు కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం కానీ మన దేశంలో మన రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అయితే పూర్తిగా నాశనమైనవి. ఇంకా ఇదివరకటికి మళ్ళీ ఏంటంటే వనరులు కూడా ఏమీ లేవు దేశంలో కానీ రాష్ట్రం ప్రపంచంలో కూడా. అందువల్ల తప్పనిసరిగా ఏది మంచి వ్యవస్థను ఎన్నుకోవడం, మంచి నాయకుల వల్ల ఈ పరిశోధన ఉత్పత్తి ఏమైనా పెరిగితేనే మనకి ఏదైనా ప్రజలకు మేలు జరుగుతుంది. లేదనుకుంటే ఈ ధరలు కానీ నిరుద్యోగం కానీ అవి పెరగటం, తర్వాత ఏదైతే వనరులు తగ్గిపోవటం, సదుపాయాలు తగ్గటం, ఉన్న వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నాశనం అవటం, ఇవన్నీ కూడా జరుగుతూ క్రమం అవి రోజు రోజుకి పెరుగుతూ ప్రజలన్న వాళ్ళు మరిన్ని కష్టాల్లోకి వెళ్తాం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే మంచి ప్రజలకు అవకాశం ఉందో వాటిని ఉపయోగించుకోవడం జరగాలి. ఇంకా ఇమీడియట్గా అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయో దాని వెంటనే స్థానిక సంస్థలు కూడా ఉంటాయి. సో వీటిలో తప్పనిసరిగా ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఈ మేనిఫెస్టో ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 కానీ ఇలాగ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ప్రమాణంగా తీసుకోండి. అసలు ఈ హామీలు ఎన్ని నెరవేర్చారు, ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పిన మాటలు వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. వీటిని నెట్లో చూసుకోవచ్చు. లేదనుకుంటే నాకు మెసేజ్ పెట్టి నేనన్నా మీకు మెయిల్కి ఫార్వర్డ్ చేయగలుగుతాను, వాట్సాప్ నెంబర్ కానీ. సో దీన్ని చూసుకుని వాళ్ళకి ఓటేయండి. ఈ ప్రభుత్వానికి ఏదైతే ప్రస్తుతం ఏదైతే పాలక ప్రభుత్వం ఉందో లేని పక్షంలో మాత్రం మీకు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళని చూసి ఓటేయండి. ఇంకా ఎవరో నచ్చరో నేను వేయను అనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళని నిలబడండి. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం, లేదంటే నోటా వైపు వెళ్తే మాత్రం మీరే నష్టపోతారు. ఇంకా ఈ వైపుగా అందరూ కూడా ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటూ, అలాగే విధంగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల పోటీ చేయాలని కోరుకుంటూ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.